అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే మాటల వల్ల కుటుంబ సభ్యులతో కావచ్చు, లేకపోతే మీ అధిక ఆత్మవిశ్వాసం వల్ల కావచ్చు, కుటుంబ సభ్యులతో కుటుంబ వాతావరణంలో, గృహ వాతావరణంలో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు ఆ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతో కావచ్చు, ఇతరులకి వాగ్దానం చేసేటప్పుడు కావచ్చు, ఆర్థిక సంబంధమైన అంశాల్లో కావచ్చు, వీలైనంతవరకు వ్యక్తులతో విభేదాలకు దూరంగా ఉంటూ అపార్థాలు రాకుండా ఆ పరిస్థితులు వస్తున్నాయని గమనించుకొని తగిన విధంగా స్పందిస్తూ ఆ వాతావరణాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా భాగస్వామి యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, వారికి మీ సహకారం అవసరం అనుకున్న సమయంలో తగిన విధంగా ప్రతిస్పందిస్తూ ముందుకు వెళ్ళాలి. మీ ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ, మాటల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ, ఆర్థిక విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెడుతూ, అన్ని విధాల అనుకూలతలు దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క ఆత్మీయులైన మీ యొక్క భాతృవర్గం కావచ్చు, లేకపోతే మీ సోదర వర్గంతో ఈ రోజున చక్కగా మాట్లాడి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అభివృద్ధికి సంబంధించి దానికి సంబంధించిన విషయంగా కూడా చెప్పొచ్చు. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? అధిక ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఏ పనైనా సాధించగలననే ఒక రకమైన నమ్మకంతో ముందుకు వెళ్తారు. అత్యధికమైన ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువ అవ్వడం బట్టి కూడా కొన్నిసార్లు సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా మీ మీద మీరు తగిన జాగ్రత్తలతో ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకోవాలి. శ్రమ బాధ్యతలు అధికంగా ఉంటాయి. అలాగే ఆకస్మికమైన మీ యొక్క దానివల్ల శత్రుత్వాలకు కూడా అవకాశం ఉంది. కాబట్టి మీ ప్రవర్తన వల్ల కావచ్చు, మీ మాట వల్ల కావచ్చు, అది ఇతరులకు వేరే విధంగా అనిపించి కూడా వారు అపార్థం చేసుకొని కూడా కొన్ని సందర్భాల్లో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా బంధువులతో, ప్రత్యర్థులతో, లేకపోతే మీ అనుకున్న వ్యక్తులతో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఖర్చుల్ని వీలైనంతవరకు అధిగమించాలి. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. పనులు ఆటంకాలు ఏర్పడుతున్నాయి అన్న విషయంలో కానీ, మీ గౌరవం తగ్గని విధంగా మీరు నిర్ణయాలు తీసుకుంటూ గౌరవాన్ని పెంపొందించుకుంటూ, ఇతరులకు గౌరవం ఇచ్చి గౌరవాన్ని పెంపొందించే విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మీరు అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఆరోగ్య శ్రద్ధ, ఇమ్యూనిటీ పవర్ పెంపొందించుకోవాలి. మీనరాశి. అమ్మ మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆకస్మికమైన ప్రయాణాలకి అవకాశం ఉంది. అలాగే అవి ఆధ్యాత్మిక సంబంధమైన ప్రయాణాలు కావచ్చు, విద్యాపరంగా దూర ప్రయాణాలకు కావచ్చు, రెండింటికి అవకాశం ఉంది. అనుకోని ప్రయాణాలు, అనుకోని ఖర్చులు, కొంత ఘర్షణను తెచ్చే అవకాశం లాంటిది ఉంది. అలాగే మీ వ్యక్తిగత ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. ఏదో తెలియని లోన్లీనెస్, మానసిక ప్రశాంతత తక్కువగా ఉండడం, దూర ప్రదేశాల్లో ఉండే సంతాన వర్గంతో కానీ, చాలా ఆత్మీయులైన వ్యక్తులతో కానీ మీరు మంచిగా సంభాషించి మానసిక ప్రశాంతత పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు. పాత ఆలోచనలు అదే పనిగా గుర్తురావడం వల్ల కూడా ప్రశాంతత అనేది తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఏది ఎప్పటికప్పుడు దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళిపోతూ భవిష్యత్తు గురించి ప్రణాళికలు, అలాగే మీకు అయిపోయిన పాస్ట్ గురించి ఆలోచన, అంటే పూర్వం జరిగిపోయిన జరిగిన విషయాలు కానీ, లేకపోతే జరగబోతున్న దాన్ని కానీ రెండూ వదిలేసి వర్తమాన సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయించడం బట్టి ప్రశాంతతని మీరు తెప్పించుకోగలుగుతారు.